సీఎం జగన్ రెడ్డి పేదల పాలిట పెన్నిది అని గిరిజనుల సంక్షేమ రారాజు అని వైసీపీ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ డొంగావత్ రమేష్ నాయక్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రమేష్ నాయక్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని గిరిజన ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులు ఐక్యతతో ఉండి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలన్నారు. మార్చి 10న వైసీపీ గిరిజన జనగర్జన సభ పుట్టపర్తిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభకు ప్రతి ఒక్క గిరిజనుడు హాజరై జయప్రదం చేయాలని కోరారు. జిల్లాలోని 7 ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుని సీఎం జగన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు ఒక గుర్తింపును తీసుకొచ్చిన మహానుభావుడని జడ్పీటీసీ పాలె జయరాం నాయక్ కొనియాడారు. చాలా గ్రేట్ గా భావించాను. సో దానికి గాను నేను జగన్మోహన్ రెడ్డి సార్కి, దాంతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి పార్టీ పైన వస్తాము. మేము వచ్చిన తర్వాత మేము మా వెనకాల ప్రజలు ఇంతమంది ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, పెట్టాలా మనం ఎలా చేయాలనేసి రమేష్ అన్న ఒకసారి మేము డిస్కషన్ చేశాం. ఏమన్నా ఎట్లా చేయాలా ఇది అని చెప్పేసి చెప్తాను. నా పేరు కేపీ కుల్లాయప్ప నాయక్, రామస్వామి తండా, ముదిగుబ్బ మండలం. మేము మనం ఇట్లా చేయాలి అంటే ప్రతి ఒక్కరు ఫోన్ కాల్ పైన ప్రతి ఒక్కరు వచ్చారు. వీళ్ళు మా యొక్క విన్నపాన్ని పార్టీ పైన వస్తాము. మేము వచ్చిన తర్వాత మేము మా వెనకాల ప్రజలు ఇంతమంది ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సభల్లో నేను ఇదే మైక్ పట్టుకొని రైతులకు సూచనలు ఇచ్చాను. డివిజనల్ స్థాయిలో నేను పనిచేశాను. ప్రభుత్వమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ గుర్తించి సో పైన ఉన్నటువంటి జగన్మోహన్ గారికి, దాంతోపాటు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ గారికి, సో దాంతోపాటు లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారికి, సో వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సో రాయలసీమ ఎస్టీ జోనల్ ఇన్ఛార్జ్గా నాకు ఈ పదవిని ఇవ్వడం రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. దాంతోపాటు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మా గిరిజనులకి చాలా మేలు జరుగుతున్నటువంటి ప్రభుత్వంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో పాలకులు ఉన్నటువంటి ఎన్నో పార్టీలు ఉన్నటువంటి ఎవరు కూడా మా గిరిజనులకు సంబంధించి ఎవరు కూడా గుర్తించలేదు. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా సంబంధించినటువంటి 9 నవరత్నాల వల్ల సో మా గిరిజనులు చాలామంది చాలా ప్లస్ అయినాము. దాంతోపాటు సో మా అందరికీ ఏదైతే ఉందో కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్తకి గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లోకల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ కావచ్చు, వీళ్ళందరూ, దాంతోపాటు పెద్దిరెడ్డి రామచంద్ర సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గుర్తించి అందరికీ మంచి మంచి పదవులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక చాలా హిస్టరీగా క్రియేట్ అయినటువంటి ఒక చిన్న పదవి ఏందబ్బా అంటే మా అందరికీ ఎప్పుడు కూడా మాకు ఎవరు కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు ఎస్టీ సంబంధించినటువంటి కమిషనర్ మెంబర్ ఇవ్వడం, దాంతోపాటు టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వడం, సో దాంతోపాటు ఎంతోమంది జెడ్పీటీసీలకి, ఎంతోమంది సర్పంచ్లకి, ఎంతోమంది సంబంధించిన కన్వీనర్గా పోస్ట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. దీనికి గాను జగన్మోహన్ రెడ్డి సార్కి మరోసారి మేము ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఈరోజు 27వ తారీఖు ఏదైతే ఫిబ్రవరి ఏదైతే ఉందో 2024 తొమ్మిదిన మేమందరం కూడా ఎస్టీలు అందరం కూడా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అందరం కూడా ఏకధాటిగా ఒక మా పార్టీలో పనిచేసే అందరూ కూడా పదవులు అనుభవించిన అందరూ కూడా ఒకసారి అందరూ కలుసుకోండి. మార్చి 10వ తారీఖు రోజున మేము సత్యసాయి జిల్లా సో సాయి ఆరంభం పక్కన ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్లో మేమందరం కూడా మరోసారి 7 మంది ఎమ్మెల్యేలకి, దాంతోపాటు ఒక ఎంపీని, దాంతోపాటు మరోసారి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి సార్కి చేయడానికి మేమందరం కూడా ఏకధాటిగా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి సార్ గారు, మీరు మా గిరిజనులకు ఎంతో మేలు చేశారు కాబట్టి మీకు మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి మేము 7 మంది ఎమ్మెల్యేలము, మేము గిరిజనులందరూ కూడా కలిసికట్టుగా కట్టుకొని 7 మంది ఎమ్మెల్యేను, దాంతోపాటు ఒక ఎంపీని మీకు మరోసారి మా గిరిజనుల తరఫున గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అనేది ఒక చిన్న మీకు విన్నవించుకుంటున్నాము. దీంతోపాటు మేము 7 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీని గెలిపించుకున్న తర్వాత మా ఎస్టీలకు సంబంధించినటువంటి మీరు చాలా విషయాలు అందరూ కూడా మాకు న్యాయం చేశారు. కానీ ఒక చిన్న విన్నపము, సో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సో స్టేట్ సంబంధించిన యూనిట్ కోడ్గా అన్ని కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏజెన్సీ ఏరియాలు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఇచ్చారు. కాబట్టి మా మైదాన ప్రాంతంలో 7 మంది ఎమ్మెల్యేని గెలిపించుకొని ఒక ఎంపీని గెలిపించుకున్న తర్వాత మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను కూడా గుర్తించి సో రాబోయేటువంటి కాలంలో జెడ్పీ చైర్మన్లు కావచ్చు, లేదంటే ఎస్టీ కమిషనర్స్ కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్సీస్ కావచ్చు, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మా ఎస్టీలకు కూడా ఇంకా మీరు గుండెల్లో గూడు కట్టుకుంటారని ఆశ చెప్తున్నాం.
థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. కంపల్సరీ 10వ తారీఖు సంబంధించినటువంటి ప్రోగ్రామ్కి సో అందరు కూడా ఈ మీడియా తరఫున అందరు కూడా మా గిరిజన సోదరులందరూ కూడా వచ్చిన విన్నపం, 10వ తారీఖు మార్చి 10వ తారీఖు రోజున మార్నింగ్ 9 గంటలకి సాయి ఆరామం దగ్గర ఉన్నటువంటి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సాయి ఆరామం దగ్గర ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్లో మీరందరూ కూడా మీ యొక్క మీ అందరూ కూడా సహాయ సహకారాలతో ఉండి మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని కంపల్సరీ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో కావాలన్నటువంటి ప్రతి గిరిజన సోదరుడికి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములందరికీ పేరు పేరున మీ అందరికీ 10వ తారీఖు సంబంధించిన ప్రోగ్రామ్కి మనం అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రోగ్రామ్ హైలైట్ చేసుకొని మరోసారి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మరోసారి మన జగన్మోహన్ రెడ్డి గారికి దాంతోపాటు 7 మంది ఎమ్మెల్యేకి ఒక ఎంపీగా మనం అందరూ కూడా గిఫ్ట్ ఇవ్వాల్సి కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.